దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. నేటి ధ్యానము కొరకు ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము అందరం కలిసి చదువుదాం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయాన్న మీ పాద సన్నిధిలో ఉండటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. గడచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని, సమృద్ధిని మాకు అందించారు. ఈ రీతిగా ప్రభువా మిమ్మల్ని ఆరాధించడానికి సహాయము చేశారు. సమీప దూర ప్రాంతాల నుంచి మా ప్రియులైన వారిని నడిపించారు. ఇంకనూ ఆరాధనలో పాల్గొనాలని ఎవరైతే మీ చిత్తంలో ఉన్నారో వారిని తోడుకొని రండి. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలోన జరిగించండి. అల్పుడైన నన్ను మరుగు చేయండి అయ్యా, మీ ఆత్మచేత నింపి వాడుకోండి. మా అందరితో మీరు పేరు పేరున విశేషముగా ముచ్చటించమని బతిమాలుకుంటూ ఉన్నాం. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనమని మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వచనాన్ని చాలా జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథంలో ఇశ్రాయేలీల పక్షాన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వచనం ద్వారా వారికి ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. వారి ఉన్న పరిస్థితిని బట్టి, వారు ఏ రీతిగా దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయారో, వారి అవిధేయతలన్నిటినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. వారిని క్షమించటానికి ప్రభువు సిద్ధ మనస్సును కలిగి ఉన్నాడు. అందుకే మనం చూడగలిగితే ఈ వచనంలో వారికి ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఏమంటున్నాడు? దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కరుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును, అప్పుడు మీకు నెమ్మది కలుగును. గమనించండి, ఇది ఒక హెచ్చరిక మాత్రమే కాదు, కానీ ఇది ఇశ్రాయేలు జాతి వారికి దేవుడు ఇస్తున్న ఒక పిలుపు. ఆయన కన్నీటితో ఇస్తున్న ఒక పిలుపు. ఆయన చాచిన చేతులతో వారి కోసం ఎదురు చూస్తూ ఇస్తున్న పిలుపు. ఎందుకనంటే క్రీస్తుకు పూర్వం 7వ శతాబ్దంలో మరి బబులోను సామ్రాజ్యం వారు ఇశ్రాయేలీల మీద దండెత్తి వారిని బానిసలుగా చేసి యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని కూడా తగలబెట్టేసి వారిలో ఉన్న యవనస్తులందరినీ కూడా బానిసలుగా తీసుకువెళ్ళిపోయిన సందర్భం. దానికి ముందు వారికి ప్రభువు ఎన్నిసార్లు హెచ్చరించినా సరే వారేమంటున్నారు? ఆ 16వ వచనం ఆఖరి భాగంలో నెమ్మది కలిగేలాగా మీరు నడుచుకోండి అంటే వారేమంటున్నారు? అందులో నడుచుకొనమని
చెప్పుచున్నారు. మేము అందులో నడుచుకోం అంటే ఎంత హృదయ కాఠిన్యం ఉంటే వారు ఈ మాట అంటారు. వారి హృదయము ఎంత దేవునికి దూరంగా ఉంటే వారు ఈ మాట అంటారు. అందుకనే గమనించండి, ఈ పరిస్థితుల్ని మనం చూడగలిగితే ఇశ్రాయేలు జాతి అంతా కూడా ఒక ఆర్థిక సంక్షోభంలో కాకుండా ఒక ఆధ్యాత్మిక సంక్షోభంలో ఉండిపోయింది. ఆధ్యాత్మిక సంక్షోభం అంటే తెలుసు కదా, అంటే దేవునికి దూరం అయిపోయిన పరిస్థితి, దేవుని సహవాసానికి దూరం అయిపోయిన పరిస్థితి. ఒక నైతిక సంక్షోభం ఇశ్రాయేళ్ల మధ్యలో ఏర్పడింది. అయినప్పటికీ వారేమంటున్నారు? మేము ఆ మార్గములో నడుచుకోము అంటున్నారు. అందుకే మనం గమనించగలిగితే ఆ సమయంలోనే మరి బబులోను సామ్రాజ్యం ఒకవైపు దండెత్తి వస్తూ ఉంటే వీరు ఏ రీతిగా అయితే అబద్ధ బోధకుల వైపు మొగ్గు చూపుతూ ఉన్నారో, అబద్ధ బోధల వైపు ఆకర్షణీయులు అయిపోయి వాటి వైపే మరి వీరు మరి ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉన్నారో, దానిని బట్టి వచ్చిన అవినీతి పరులైన యాజకులు, వచ్చిన అబద్ధ బోధకులు కూడా ఏమంటున్నారు? మీకు సమాధానం, మీకు సమాధానమని ప్రజలను మభ్యపెడుతూ ఉన్నారే తప్ప వీరు దేవునికి దూరంగా ఉన్నారన్న హెచ్చరికను మాత్రం చేయటం లేదు. మీరు దేవునికి దూరంగా ఉన్నారు, మీరు మీ క్రియలను విడిచిపెట్టి మీరు దేవుని చెంతకు రావాలి, దేవుని సహవాసంలో ఉండాలి అని మాత్రం వారు బోధించట్లేదు. కానీ ఏమంటున్నారు? మీకు సమాధానము, మీకు సమాధానము అంటున్నారు. అందుకే ఇక్కడ గమనించగలిగితే పరిశుద్ధాత్ముడు ఒక మంచి రూపకాన్ని రాయించి ఉంచాడు. ఆ రూపకం ఏంటంటే, ఆ రోజుల్లో ఆ ప్రాంతాలలో వర్తకులు ఆ దేశం నుంచి ఈ దేశము, ఈ దేశం నుంచి మరొక దేశానికి వ్యాపారం నిమిత్తం వెళ్తూ మధ్యలో దేశాలను దాటుతూ ఉండగా కొన్ని అడవుల్ని కూడా దాటాల్సి వస్తూ ఉంటుంది. ఈ మార్గాల్లో వారికి దారి ఎవరు చెప్తారు? అందుకే ఎక్కడైనా ఒక కోడలి లేకపోతే 4 రోడ్ల జంక్షన్ లాంటిది కనిపించింది అనుకోండి, అక్కడ వీళ్ళు అడుగుతారన్నమాట, ఏమండి పలానా ప్రాంతానికి ఎలాగ వెళ్ళాలి అని. ఒకవేళ అదే గనక జరగకపోతే ఏమైపోతుంది? వీరు అడగకుండా అడవిలోకి వెళ్ళిపోతారు, దారి తప్పిపోతారు. దారి తప్పిన మీదట మరి బందిపోట్లే వీళ్ళ మీద పడతారో, లేదా క్రూర జంతువులే వీరిని దాడి చేస్తాయో మనం ఊహించలేం. అందుకనే వీళ్ళు అడుగుతూ వెళ్తూ ఉంటారు కదా. ఎందుకనంటే ఆ రోజుల్లో మ్యాప్ కానీ ఇటువైపే పలానా ప్రాంతం అని చెప్పే బోర్డులు కానీ లేవు కదా. అందుకనే ఖచ్చితంగా ఆ కోడలిలో ఉన్న వారిని అడుగుతూ ఉండేవారు. అందుకనే ఇక్కడ ప్రభు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? మార్గములలో నిలిచి చూడుడి. గమనించండి, అక్కడ ఆగి మనం వెళ్ళవలసిన దారిన మనం విచారించి లేకపోతే కనుక్కొని వెళ్ళకపోతే చాలా కష్టం. ఇశ్రాయేలీయులు కూడా ఇదే పరిస్థితుల్లో ఉన్నారు. మాకన్నీ తెలుసు, మేము దేవునిలోనే ఉన్నాము అన్న భ్రమలో ఉంటున్నారు, కానీ దేవుని సహవాసములో వీరు ఉండటం లేదు. అందుకనే దీనికి పర్యవసానం ఏంటంటే బబులోను సామ్రాజ్యం వారు వీరి మీద దాడి చేసి వెళ్ళిపోవటం. అందుకనే చాలా జాగ్రత్తగా ఆ 2వ వాక్యంలో రాయబడి ఉంది కదా, పురాతన మార్గములను గూర్చి. పురాతన మార్గములు, అంతకు మునుపు వెళ్ళిన వారు ఉంటారు, అంతకు మునుపు ఆ మార్గాలలో నడిచిన వారు ఉంటారు. వారు చెప్తారు, వాళ్ళు కొన్ని కొండ గుర్తులు చెప్తారు. ఇదిగో ఇలా వెళ్ళండి, ఇలా చేయండి, అక్కడ ఆగండి, అక్కడ బస చెయ్యండి, రాత్రిపూట మీరు ప్రయాణాలు చేయొద్దు కదా. అందుకనే మనం గమనించగలిగితే ఈ 2 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఆగి నిలిచి చూడటం ఒకటి, పురాతన మార్గాలను విచారించటం ఒకటి. గమనించండి. ఆ రీతిగా దేవాది దేవుడు ఇశ్రాయేలీయులకు హెచ్చరికతో కూడిన ఒక రూపకాన్ని వారికి అందిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ రూపకం అంటే, ఆ పురాతన రోజుల్లో వర్తకులు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారు ప్రతి ఒక్కరిని కూడా ఆ దారిని గురించి అడుగుతూ వెళ్ళటం అన్నమాట. అంటే
ఒక రకంగా చెప్పాలంటే దీన్ని ఈ రూపకాన్ని ఏమంటారంటే మెటఫర్ అంటారు కదా. రాబర్ట్ ఫ్రాస్ట్ కూడా తన కావ్యము ద రోడ్ నాట్ టేకెన్లో రాస్తాడు. మొదట ఏమని మొదలు పెడతాడంటే 2 roads diverged in an yellow wood అంటాడు. అంటే 2 దారులు విడిపోయినాయి ఎక్కడ, అడవిలో. ఆ కావ్యం ఆఖరిలో ఏమంటాడంటే ఐ టుక్ ది లెస్ ట్రావెల్డ్ వన్, ఇట్ మేడ్ ఆల్ ది డిఫరెన్స్ అంటాడు. ఎవరు నడవనేది నేను నడిచాను, అదే నా జీవితంలో పెను మార్పుని తీసుకొచ్చింది అంటాడు. అంటే ఎన్ని ఒడిదుడుకులు గుండా వెళ్ళాడో మనకైతే తెలియదు. ట్రోడన్ పాత్ అనుకోండి, అంటే అందరూ నడిచిన దారి అనుకోండి, మనకు అర్థమవుద్ది. ఓ ఈ దారి గుండా వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ దారి ఉంది అని. ఎవరు నడవలేదు. చాలా లెస్ ట్రోడన్ పాత్, అంటే చాలా తక్కువ మంది నడిచిన దారిలోనే వెళ్తున్నారు అనుకోండి, ఏంటి పరిస్థితి? అందుకనే ఇక్కడ కూడా ప్రభువారు మనకు బోధిస్తున్నది అదే, డెసిషన్ మేకింగ్. ఎటువంటి నిర్ణయాలు మనం తీసుకుంటాము అనేది. ఎలా తీసుకోవాలని ప్రభువారు మనకు బోధిస్తున్నారు? పురాతన మార్గముల గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకేం కలుగుతుంది? గమనించండి, ఇవేమీ లేకుండానే ఇశ్రాయేలు ప్రజల వద్దకు వచ్చిన అబద్ధ బోధకులు కానీ అవినీతిపరులైన యాజకులు కానీ వీళ్ళేమంటున్నారు? నెమ్మది, సమాధానం అంటున్నారు. కానీ ఇశ్రాయేలీయులు దానిని అనుభవించలేకపోతున్నారు. కారణం ఏంటి? వారు అవిధేయతలో ఉండిపోయారు. వారు ఏమంటున్నారు? ఈ 16వ వచనం ఆఖరి భాగంలో, అయితే వారు ఏమంటున్నారు? మేము అందులో నడుచుకొనమని. మేము అందులో నడుచుకోం. ఈ మాట వారి హృదయ కాఠిన్యాన్ని తెలియజేస్తూ ఉంది. వారు ఎంతగా దేవునికి దూరంగా ఉంటున్నారో మనము అర్థం చేసుకోవచ్చు. అందుకనే గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆ పోగొట్టుకున్న నెమ్మది ఎక్కడ కలిగింది మళ్ళా అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి రాకతోనే ఆ నెమ్మది కలిగింది. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం నుంచి ఒక మాటను మనం చదువుకుందాం. 28వ వచనము, 28వ వచనము. జనులారా నా యొద్దకు రండి, నేను మీకు. గమనించండి, ఆ రోజున పోయిన నెమ్మది, ఆ రోజున పోగొట్టుకున్న సమాధానము ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారి రూపంలో వచ్చింది. అందుకని ఆయన ఏం కలుగజేస్తున్నాడు? విశ్రాంతి. 29లో ఆయన ఏమంటున్నాడు? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. ఎందుకనంటే మీ ప్రాణమునకు ఏం కలుగుతుంది? విశ్రాంతి కలుగుతుంది. ఆ తర్వాత ఏలయనగా నా కాడి సులువుగా నా భారము తేలికగా. వినటానికి విడ్డూరంగా ఉండొచ్చు కానీ భారం తేలికగా ఎలా ఉంటుంది? ఎందుకని? 28లోనే ఆయన చెప్పాడు, ఈ భారాన్ని మోసుకొంచున్న సమస్త ప్రజలందరినీ కూడా ఆయన రమ్మంటున్నాడు. ఆయన దగ్గర ఏముందంట? నెమ్మది, సమాధానము, విశ్రాంతి. ఇశ్రాయేలీయులు మేము నడుచుకోం, మేము దేవుని మాటల్ని వినం, మేము దేవుని మార్గంలో నడుచుకోం అన్న ప్రజలకు యేసుక్రీస్తు ప్రభువు వారి రూపంలో ఒక నిరీక్షణ అనేది వచ్చింది. ఆయన రూపంలో ఒక చెప్పగలిగితే వారికి ఒక ఆదరణ అనేది కలిగింది. అందుకనే ఆ 29వ వచనంలో నా కాడి మీ మీద ఎత్తుకొని నడుచుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి లేదా నెమ్మది దొరుకును. హల్లెలూయా. అందుకని ఆయన అంటున్నాడు, గమనించండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంది కదా, నేనే మార్గమును సత్యమును జీవమును. అందుకనే
ఈ ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన మాట ఏంటి? మార్గములలో నిలిచి చూడుడి. ఎవరి మార్గం? ఆయనే మార్గం. హల్లెలూయా. ఇక వేరే దారి లేదు మనకి కదా, ఆయనే మార్గం. అందుకనే నేనే మార్గమును. అందుకనే గమనించగలిగితే నేటి దినాలకు, నేటి క్రైస్తవులు అనుభవిస్తున్న పరిస్థితులకు, నేడు క్రైస్తవ్యం వెళ్తున్న పోకడకు సరిగ్గా సరిపోయే రూపకం ఏంటంటే ఈ 16వ వచనం. ఈ 16వ వచనం దేవుని మార్గాలు ఒకటి మనకి బోధిస్తూ ఉంటే, మనం మాత్రం మరొకటి అనుసరిస్తూ ఏం కోరుకుంటున్నాం? సమాధానం కోరుకుంటూ ఉన్నాం. దేవుడు చెప్పిన మార్గంలో నడుచుకోకుండా ఇవన్నీ మనుషులకు ఎలాగ వస్తాయి? ఎలాగా కలుగుతాయి? కలగనే కలగవు. అందుకనే గమనించండి, ఆయన మార్గాలలో మనం ఉన్నప్పుడు, ఆయన కాడిని ఎత్తుకొని మనం నడిచినప్పుడు ఖచ్చితంగా మనకు విశ్రాంతి లేదా నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా. అందుకనే ఈ వచ్చిన అబద్ధ బోధకులు కానీ, ఆ రోజున ఉన్న అవినీతి పరులైన యాజకులు కానీ, వారేంటంటే వారి వ్యక్తిగత ప్రయోజనాల నిమిత్తం వారేం చేస్తూ ఉన్నారు? మీకు సమాధానము, మీకు నెమ్మది అంటూ ఉన్నారు. కానీ అసలైనది ఏంటంటే దేవుని మార్గంలో ఉండకుండా ఇవన్నీ ఎలాగొస్తాయి? కలుగనే కలుగవు. కానీ వాళ్ళేం బోధిస్తారు? మీరు ఎలాగైనా ఉండొచ్చు, మీకు సమాధానము అని బోధిస్తారు. కారణం వారి వ్యక్తిగత ప్రయోజనాలు. అందుకనే వాక్యపు లోతుల్లోకి వెళ్లకుండా బోధించే వారందరూ కూడా పై మెరుగుల కోసం, ఆశీర్వాదాల కోసమే బోధిస్తూ ఉంటారు. గమనించండి, మనుషులకి కొద్ది కాలం పాటు తాత్కాలికమైన ప్రయోజనాలు కలగాలంటే అవి ఉపయోగపడచ్చేమో, కానీ ఖచ్చితంగా దేవుని మార్గములో మనము నిలిచి ఉన్నప్పుడు, పురాతన మార్గాలను మనం విచారించి చూసినప్పుడు, ఏంటి ఆ పురాతన మార్గాలు? దేవాది దేవుడు అనేక మంది భక్తుల్ని మన ముందు ఉంచాడు, అనేక మంది విశ్వాస వీరులని మన కళ్ళ ముందు ఉంచాడు. అవే పురాతనమైన మార్గాలు. వాటిల్లో మనము విచారించి మేలుకరమైనది మనం అనుసరించినప్పుడు ఖచ్చితంగా నెమ్మదిని మనము అనుభవిస్తాం. హల్లెలూయా. ఏంటి ఆ పురాతనమైన మార్గాలు అంటే? అపోస్తలుల బోధ, వాక్యానుసారమైన జీవితం, దేవుని చిత్తానుసారమైన నడవడిక. అందుకే ముందుగా వీటిని మనము విచారించి తెలుసుకోవాలి. అంతేగాని పై ఆశీర్వాదాల కోసం మనం పాకులాడకూడదు. ఇశ్రాయేలు అనుకున్నారు, మేము సుభిక్షంగా ఉన్నాము కదా, దేవునితో మాకేంటి పని అనుకున్నారు. ఈలోపు విపత్తు రానే వచ్చింది. ఎవరి రూపంలో? బబులోను సామ్రాజ్యం రూపంలో. వాళ్ళు ఏం చేస్తున్నారు? వచ్చి ఐరికి పెట్టు వచ్చి వీరిని దోచుకొని వెళ్ళిపోయారు. వీరిని బానిసలుగా చేసేసారు. వీరి కళ్ళ ముందే యెరూషలేములో ఉన్న దేవాలయము కూడా తగలబడిపోయింది. ఎంత విపత్తు అది! అందుకని గమనించండి, ఒక ఆత్మీయ సంక్షోభం అనేది ఏర్పడింది. వీరికి దేవునికి మధ్యలో సమాధానం అనేది లేకుండా పోయింది. ఆ రీతిగా మనం గమనించగలిగితే ఈ పరిస్థితులే నేటి దినాల్లో కూడా మనము చూస్తూ ఉన్నాం. అందుకని ఈ 16వ వచనంలో మనం నేర్చుకోవలసిన ఆత్మీయ సత్యాలు ఏంటంటే, మొదటిగా దేవుని మార్గాలలో మనము నిలిచి ఉండాలి. హల్లెలూయా. అదే కదా ఆయన అంటున్నాడు 16వ వచనం ప్రారంభంలో, మార్గములలో నిలిచి చూడుడి. ఎవరి మార్గాలు? దేవుని మార్గాలు. ఆయన మార్గాలలో మనము నిలిచి చూడాలి, నిలిచి ఉండాలి. గమనించండి, ఉంటే మనకు ఏం కలుగుతుందంటే ఫలితం కలుగుతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాలు. యోహాను సువార్త 15వ అధ్యాయము ఒకసారి చదువుతారా? నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుండును. తీగ ద్రాక్షావళిలో నిలిచియుంటేనే గాని
తనంతట తానే ఎలాగో ఫలించదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ. ఇంతకు మించిన నగ్న సత్యం ఏమైనా ఉందా? ఆయన యందు నిలిచి ఉంటేనే కానీ కదా. ఒక్క వచనంలో ఆయన 4-7 సార్లు నిలిచి ఉండాలి అని మనకు బోధిస్తూ ఉన్నాడు. నా యందు నిలిచి ఉండు, మీ యందును నిలిచి ఉండును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలించదో గమనించండి. ఆ చెట్టు కాండములో నిలిచి ఉండాలి, అప్పుడే ఫలింపు. గడిచిన వారము కూడా వేరు పారి ఎలాగ మనం ఫలింపులోనికి రావాలో ధ్యానం చేస్తూ వచ్చాం. అందుకనే మన వేరు దేవునిలో ఉండాలి, మన వేరు అనేది ఉండాలి. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, చాలా స్పష్టంగా అక్కడ రాయబడి ఉంది, ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు. గమనించండి, అంటే నిలిచి ఉండటము అనేది ఎంత ప్రాముఖ్యమైనదో ప్రభువారు మనకు బోధిస్తూ ఉన్నారు. అందుకనే మనము పాపుల మార్గములో నిలబడకూడదు అని కీర్తనాకారుడైన దావీదు కూడా చెప్తూ ఉన్నాడు. మొదటి కీర్తన మొదటి చరణంలోనే రాయబడి ఉందిగా, దుష్టుల ఆలోచన చెప్పున దుష్టులు వారి యొక్క ఆలోచన, ది కౌన్సిల్ ఆఫ్ ది వికెడ్. వాళ్ళు ఎటువంటి సలహాలు ఇస్తారు కదా, దుష్టుల ఆలోచన చెప్పున, పాపుల మార్గమున, అపహాసకులు కూర్చుండు చోటన. గమనించండి, ఇంత స్పష్టంగా లేఖనాలు మనకి బోధిస్తూ ఉన్నాయి. అందుకనే ప్రభువారు ఇశ్రాయేలీయులతో అన్న మాట ఏంటి, మార్గములలో నిలిచి. అందుకనే మనము యేసుక్రీస్తు ప్రభువారి మార్గాలలో నిలిచి ఉండాలి. ఆయనలో మనము నిలిచి ఉన్నప్పుడే మనము ఫలింపులోనికి వస్తాం, ఫలిస్తాం. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. ఈ వచనాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం. ఆయనకు వేరుగా ఉండి కదా, ఆయనకు వేరుగా ఉన్న ఆలోచనలు, ఆయనకు వేరుగా ఉన్న క్రియలు, ప్రవర్తన, ఆయనకు వేరుగా ఉన్న జీవితము ఏమీ ఫలించదు. అందుకనే ప్రతి ఒక్కరము కూడా ఆయనలో నిలిచి ఉండాలి. ఇది ఆయన మనకిస్తున్న కట్టడి. అందుకనే నా యందు నిలిచియుండుడి. ఎంత స్పష్టంగా ఆయన బోధించాడండి. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలింపరు. చాలా జాగ్రత్తగా ఈ మాటల్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే చూడగలిగితే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అపోస్తలుడు కూడా ఒక మాట అంటున్నాడు, నిలిచి ఉండటం ఎంత ప్రాముఖ్యమో పరిశుద్ధ గ్రంథం మనకి బోధిస్తూ ఉంటే నిలబడలేకపోవటం ఎంత ప్రమాదకరమో కూడా పరిశుద్ధ గ్రంథం మనకి బోధిస్తూ ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. 10వ అధ్యాయము 12వ వచనము. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. తాను నిలుచుచున్నాను అని తలంచుకునేవాడు. ఇశ్రాయేలీల పరిస్థితి కూడా ఆ రోజున అలాగే ఉంది. క్రీస్తుకు పూర్వం 7వ శతాబ్దంలో వాళ్ళు ఏమంటున్నారు, మేము ధైర్యంగానే ఉన్నాం, మేము రాజకీయంగా సైన్యం పరంగా బలంగానే ఉన్నాం, మేము ఆర్థికంగా స్థిరంగానే ఉన్నాం అనుకుంటున్నారు. మేము నిలిచి ఉన్నాము అని తలంచుకునే వారందరూ కూడా
పడకుండా ఉండటానికి ఏం చేయాలి? జాగ్రత్త పడాలి కదా. ఆదాము అవ్వలో కూడా మేము నిలిచి ఉన్నాం ఏదెనులో అనుకున్నారు. అనుకొని వారి స్వంత ఆలోచన ప్రకారం, స్వంత నిర్ణయం ప్రకారం చేశారు. తినకూడదన్న పండుని వారు తిన్నారు. ఏదెనులో వాళ్ళు ఇంకా నిలిచి లేరు. గమనించండి. అలాగే సౌలు కూడా నేను దేవునిలో నిలిచి ఉన్నాను అని అనుకుంటూనే ఆత్మీయ గర్వముతో దేవుడు చెప్పింది ఏది పట్టించుకోలే, ప్రవక్తల మాటను వినిపించుకోలే, ఆ రోజున యాజకుల మాటను కూడా లెక్క చేయలే. ఏమైపోయాడు సౌలు? అటువంటి ఆత్మీయ గర్వముతో పడిపోయాడు. నిలబడలేదు. నిలబడి ఉన్నాను అనుకుంటున్నాడు. గమనించండి. అందుకనే అకస్మాత్తుగా దేవుడు అతని నుంచి రాజ్యాన్ని తీసుకొని ఎవరికి ఇవ్వాల్సి వచ్చింది? దావీదు మహారాజుకి ఇవ్వాల్సి వచ్చింది. అలాగే గమనించండి, గెహజీ కూడా ఏం చేస్తున్నాడు? ప్రవక్త సన్నిధిలోనే ఉంటున్నాడు, ఎలీషా అనుచరుడుగానే ఉంటున్నాడు. కానీ ధ్యాస అంతా దేని మీద ఉంది? ధనం మీదే ఉంది. అందుకే ఎక్కడికి వెళ్ళావు గెహజీ అంటే ఏమన్నాడు? నీ దాసుడనైన నేను ఎక్కడికి వెళ్ళలేదు. అప్పుడు ఎలీషా అన్న మాట ఏంటంటే, నా ఆత్మ నీతో కూడా రాలేదా? ఈ ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలు, బంగారము, ధనము ఇవన్నీ సంపాదించుకోవటానికి ఇది సమయమా? గమనించండి. ఆ రీతిగా నిలిచి ఉన్నాను అనుకున్నాడు గెహజీ. కానీ ఏమైపోయాడు? ధనం వైపు చూసి పడిపోయాడు. నిలిచి ఉన్నాను అనుకున్నాడు సౌలు రాజు, ఆత్మీయ గర్వంతో పడిపోయాడు. నిలిచి ఉన్నాము అనుకున్నారు ఆదాము హవ్వలు, ఏమైపోయారు? దేవుని సన్నిధి నుంచి. ఆ మాట చాలా కష్టంగా ఉంటుంది కదా. ఏం చేశాడు దేవుడు? వాళ్ళని తోలివేశాడు. తోలేయటం అంటే, పంపించేయటం అంటే కొద్దిగా గౌరవప్రదమైన మాట అయి ఉండొచ్చు, కానీ తోలేయటం అంటే కదా. ఎందుకు అలాగా అయిపోయింది పరిస్థితి? వారి స్వంత ఆలోచనలు. అందుకని గమనించండి, మనం ఎక్కడ నిలబడాలి? ఆయన యందు నిలిచి ఉండాలి. ఇక్కడ ప్రభువారు కూడా ఇశ్రాయేలుకి బోధిస్తున్నది అదే. మార్గములలో నిలిచి చూడుడి, మార్గములలో నిలిచి చూడుడి. గమనించండి. అందుకని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా మనకి బోధిస్తూ ఉంది. మనము ఆ రీతిగా నిలకడగా ఉండాలి. ఆ నిలకడ మన యొక్క గమ్యాన్ని, నిత్యత్వాన్ని నిర్ధారిస్తుంది. మన గమ్యం ఏంటి, మన నిత్యత్వం ఏంటి అనేది మనం దేవునిలో ఎంత నిలకడగా ఉన్నాము అనేది నిర్ణయిస్తుంది. లేదనుకోండి, ఆ రీతిగా మనం నిలబడలేకపోతున్నాము అనుకోండి, మనము కూడా ఒక ఆర్థిక సంక్షోభంలో ఉన్నాము అని అర్థం. ఏ స్పిరిచువల్ క్రైసిస్ కదా. జనాలందరికీ ఫినాన్షియల్ క్రైసిస్ గురించి తెలుసు, కానీ ఈ స్పిరిచువల్ క్రైసిస్ ఎలాగుంటుంది? ఇలాగే ఉంటుంది. దేవునిలో ఉన్నాము అన్నట్టుగానే ఉంటారు, కానీ దేవునిలో వారు ఉండరు. దేవుని ఆలోచనలకు, దేవుని విధానాలకు, దేవుని చిత్తానికి వారు చాలా దూరంగా ఉంటారు. గమనించండి, చాలా దూరంగా ఉంటారు. అందుకని రాబోయే తరాన్ని ప్రభు కొరకు మనం సిద్ధపరచకపోతే ఎంతకంటే గొప్ప ఆత్మీయ సంక్షోభాన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆత్మీయ సంక్షోభంలో ఉండిపోయాం. అబద్ధ బోధకులు కదా, ఎటువంటి విలువలు లేకుండా పరిచర్య చేయటం, ఎటువంటి విలువలు లేకుండా పరిచర్య చేయటం. మా ప్రాంతానికి దగ్గరలో కేజీఎఫ్ అని ఒకటి ఉంది. ఇది మీరందరూ చూసే కేజీఎఫ్ కాదు, దాని పేరు ఏంటంటే కేసియా గ్యామియా. అవన్నీ తండాలన్నమాట. దాన్ని కేజీఎఫ్ అంటాం మేము. ఈ కేజీఎఫ్కి 2018లోనే
పరిచర్య ప్రారంభిద్దామన్న ఉద్దేశంతో వెళ్తే ఒక్క మందిరం కూడా లేదు. కానీ అక్కడున్న పరిస్థితులను బట్టి ఎవరు కూడా సహకరించేవారుగా కనిపించట్ల. కనీసం ఒక్క కుటుంబం కూడా మనల్ని కాస్త నిలబడి మాట విని ప్రార్థన చేయించుకునే పరిస్థితి అక్కడ లేదు. అనుగుణంగా వేరే ప్రాంతంలో ఎక్కడో చాలా కాలం ఉండి అక్కడ ప్రభువుని తెలుసుకొని మళ్ళీ తిరిగి వాళ్ళ సొంత ఊరు కేజీఎఫ్కి వచ్చిన ఒక కుటుంబం మొత్తానికి ప్రభువుని బట్టి వారి బంధువర్గాన్ని అంతటిని ప్రభు వద్దకు నడిపించటానికి మళ్ళీ దగ్గరలో ఉండే కృష్ణారావుపాలెం, చీమలపాడు ఇక్కడ ఉండే తెలుగోళ్ళ దగ్గరికి వీళ్ళు రావటం ప్రారంభించారు. ఈ తెలుగోళ్ళు ఇంకా ఆశ కలుగుద్ది కదా, ఈ ఒక్క కుటుంబాన్ని బట్టి ఆ ప్రాంతానికి వెళ్దాము అని వెళ్ళారు. మొత్తానికి అక్కడైతే వీరు పరిచర్య ప్రారంభించడాన్ని బట్టి ఊరు రెండుగా డివైడ్ అయిపోయింది. అంటే వీరికి సహకరించి వీరికి తోడుగా ఉండే ఊరంతా ఒకవైపు, వీరు వద్దు అనుకునే ఊరంతా ఇంకోవైపు. దీనికి పార్టీలు కూడా తోడయ్యాయి. ఇలా ప్రార్థన చేసుకునే వాళ్ళకి ఒక పార్టీ, అసలు వద్దు మాకు అనేవాళ్ళు ఒక పార్టీ. అసలు ఇంత గొడవల్లో మనం వెళ్ళటం అంత మంచిది కాదు, ఎవరో ఒకరు ఉన్నారు కదా అనుకునేసరికి నేటి దినాన్ని అక్కడ 4 పరిచర్యలు జరుగుతుంది. మందిరం ఒకటే ఉంది కానీ పరిచర్యలు మాత్రం 4 జరుగుతుంది. అరే ఈ 4 చోట్లకి ఎవరు వస్తారా అంటే, ఇప్పుడు ఎవరైతే ప్రారంభంలో రక్షించబడ్డారో వాళ్ళే ఉదయం వాళ్ళ మందిరానికి వెళ్తారు, మధ్యాహ్నం ఇంకోళ్ళు ఎవరో వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, సాయంత్రం ఇంకోళ్ళు ఎవరో వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. సేమ్ కాంగ్రిగేషన్ కానీ 4 బోధ వింటారు. ఈ ఆఖరికి వెళ్ళినోడు రీసెంట్గా వెళ్ళాడు. అతన్ని అడిగా నేను, ఎందుకయ్యా అంతమంది ఉంటే నువ్వు కూడా ఎందుకు ఇలాగా అంటే, మా అయ్యగారు వెళ్ళమన్నారండి. మరి అందరూ ఒక చోటకి వెళ్తున్నారుగా అంటే, అక్కడ నచ్చని వాళ్ళు ఎవరో ఉంటారుగా, నచ్చనోడు అక్కడ మన దగ్గరికి వస్తాడు, నువ్వు వెళ్ళన్నాడు అంట. చూసారా అంటే జనాల ఆసక్తి ఎంత బాగుందో కదా. ఖచ్చితంగా నచ్చనోడు ఉంటాడు కదా. ఇప్పుడు నా బోధ అందరికి నచ్చాలని లేదు కదా, నచ్చని వాళ్ళు సగం మంది ఉంటారు. అంటే ఈ సగం మందికి ఎరైటమేనా ఇలాంటి వాళ్ళ పని కదా. వాళ్ళు ఏమంటారు, మీకు నెమ్మది, మీకు సమాధానం. ఇలాగే ఒకడు వచ్చి డబ్బులో పట్టుకున్నాడు, 10,500 కట్టండి 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 అని. చాలా జరిగినాయిగా కొంతకాలం క్రితం. కట్ని తిరిగి రాక వీళ్ళు చర్చీలకి తాళాలు వేసుకొని వెళ్ళిపోయిన పరిస్థితులు మనం చూడలేదా 10 ఏళ్ల క్రితం. ఇటువంటివే జరుగుతూ ఉంటాయి. అందుకనే వీరికి ఎథిక్స్ ఉండాలి, విలువలు ఉండాలి. అది ఒకడు చేస్తున్నాడు కదా, అతను ఆ ప్రాంతాన్ని చూసుకుంటాడు కదా అనుకోవాలి. అంతేగాని వాడి పక్కనే వెళ్ళి ఇదేనా నూడిల్స్ బండే ఒకడు పెట్టిన చోట మనం కూడా పెట్టడానికి. వారధ్ దగ్గర నుంచి కృష్ణలంక పశువుల హాస్పిటల్కి వెళ్ళే రోడ్లో 4 నూడిల్స్ బండ్లు ఉంటాయి. ఎందుకంటే ఒకడియే ఇంకొకటి రాకుండా బండ్లు పెట్టి ఉంచుతాడు. అండ్ ఫ్రైడ్ రైస్ చేయండి అంటే మళ్ళీ ఆ బండిలో నుంచి ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చి ఇక్కడ చేస్తాడు. అంటే ఇంకొక బండి రాకూడదు ప్లేస్. అక్కడ ఏం చేశాడు, బండి అంత ఖర్చు వేసాడు అక్కడ, ఇంకెవరు రాకుండా. అయ్యో ఇటువంటివన్నీ పరిచర్యలో చేస్తే చాలా కష్టమండి కదా. దేవుని ఎదుట నిలవబడగలిగే, రాకడలో ఎత్తబడగలిగే పిడికిడి మంది అయినా చాలు. కానీ ఏదేదో చేసి అంతమంది ఉండాలి, అంత గుర్తింపు ఉండాలి, ఇవన్నీ తూచండి, ఇవన్నీ సరిపోవు. అందుకనే విలువలు ఉండాలి. కానీ గమనించగలిగితే ఈ విలువలు ఎందుకు ఉండవంటే ఆయనలో నిలబడకపోతే ఇవే పట్టించుకోరు జనాలు. ఎలాగైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు కదా. ఏమొస్తుంది మళ్ళీ, ఒక ఆత్మీయ సంక్షోభం అనేది వస్తుంది, స్పిరిచువల్ క్రైసిస్ వస్తుంది. ఒకానొక రోజున వాక్యము దొరకని పరిస్థితి. అంటే వాక్యము దొరక్కపోవటం కాదు, అందరూ చెప్తారు కానీ వాక్యం చెప్పరు.
ఆ పరిస్థితులు రాబోతున్నాయి. వినటానికే చాలా కష్టంగా ఉంటుంది కదా. ఆ పరిస్థితులు ఖచ్చితంగా రాబోతూ ఉన్నాయి. ఏదో ఒక కారణం చేత అపవాది ఇటువంటి డీవియేషన్స్ అన్నీ సార్వత్రిక క్రైస్తవ సంఘములో తీసుకొస్తా ఉంటాడు. గమనించండి. ఇటువంటి వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, నువ్వు పడే ఈ ప్రయాస ఇంకో ప్రాంతంలో పడు, ఈ ఎఫర్టే వేరే చోట పెట్టు కదా. పెట్టరు. అక్కడే ఉండాలి, బావిలో కప్పల్లాగా కదా. ఎప్పుడు తెలుసుకుంటాం? అందుకనే గమనించండి, ఆత్మీయ సంక్షోభం ఇప్పుడు అనుభవిస్తున్నది కంటే ఇంకా మరింత తీవ్రమైన సంక్షోభం రాబోతూ ఉంది. ఎలాగైతే ఇప్పుడు బయట కూడా రాజకీయ పరంగా ఈ జెన్జీ అని అదని ఇదని ఈ అడావుడంతా మనం చూస్తున్నాం కదా. కోర్స్ వాళ్ళు తిరుగుబాటు చేశారు, సాధించుకున్నారు, ఇవన్నీ మనం చెప్తూ ఉండొచ్చు, కాదనలేము. కానీ ఏంటంటే వారి స్వంత ఆలోచనలు బట్టి, వారికున్న ఏమంటారు డెసిషన్ మేకింగ్ని బట్టి వాళ్ళు దేవుని నుంచి దూరం అయిపోతే కదా. ఇప్పటికే చాలామంది ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయికి వచ్చేసరికి దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. మరప్పుడు వారిని ప్రభు కొరకు సంపాదించటం ఎలాగా కదా. ఇక వారికి దేవుని భయం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా వాళ్ళు ఎప్పుడు నిలబడతారు? దేవునిలో ఎప్పుడు నిలబడతారు ఇంకా వాళ్ళు కదా. ఆ భయం లేని కారణంగా ఏమైపోతున్నారు? నేటి తరం అంతా ఏదో ఒక బలహీనతకు గురైపోతూ ఉంటారు. అందుకనే ఈ బలహీనతకు గురైపోయిన వాళ్ళని మీరు చూస్తూ ఉంటారు కదా. వాడి వ్యసనమే వాడి గొప్పగా కనిపిస్తుంది. ఎంత స్వార్థపరులు అయిపోతారంటే, దానికి డబ్బులుంటే చాలు, ఇల్లు ఎలాగుందనేది పట్టించుకోరు వాళ్ళు కదా. వయసుతో నిమిత్తం లేదు. ఎంత పెద్దోళ్ళైనా, ఎంత వయోజనులైనా, వృద్ధులైనా సరే, ఆ రోజు వాడికి ఆ బలహీనతకు డబ్బులు వచ్చినాయా లేదా అది. అంతేగాని ఇంట్లో భార్యా పిల్లలు తిన్నారా లేదా, ఇంట్లో వాళ్ళు ఎలాగున్నారు పట్టించుకోరు. ఇంకా వీళ్ళలో స్వార్థం, దేవుని భయం లేని కారణంగా ఎంత మితిమీరిపోద్దంటే స్వార్థం, ఎదుటోడు ఏమైపోయినా పర్వాలేదు కదా. అరే ఎదుటోళ్ళు బైక్ మీద స్కూటీ మీద వెళ్తున్నారు, వాళ్ళని గుద్దకూడదు అని లేదు, వాళ్ళని తొక్కిచ్చైనా వెళ్ళిపోతారు. ఎందుకని? భయం లేదు వాళ్ళకి కదా. ఆ కారులో ఇద్దరు ఉన్నారనుకోండి, ఒకడంట సేవకుడు కొడుకు అంట, నీకేం పనిరా ఆ టైంకి, రాత్రి 11ంటికి 10:30కి నీకేం పని? పోని వెళ్ళావనుకో, నీ పాటికి ఏదో తినేసి వచ్చేయాలి. ఈట్ స్ట్రీట్ లాగానో ఫుడ్ కోర్ట్ లాగానో ఏదో తినేసి వచ్చేయాలి. అంతేగాని వాళ్ళని గుద్దటం, వీళ్ళని గుద్దటం, కారు వాళ్ళ మీద నుంచి పోనిచ్చేయటం. డాక్టర్లు రాళ్ళు 20 లక్షల మంది నీట్ రాస్తుంటే 130,000 మంది క్వాలిఫై అవుతున్నారు భారతదేశం మొత్తంలో. ఆ తర్వాత 5 సంవత్సరాలకి 1,00,000 మంది డాక్టర్లు అవుతున్నారు. అంటే డాక్టర్ల కరువు ఎంత ఉందో తెలుసా భారతదేశంలో? డాక్టర్లు చంపేస్తారా కార్ల మీద తొక్కిచ్చేసి. ఎందుకంటే దేవుని భయం లేదు. అందుకనే దేవుని మార్గంలో నిలిచి ఉండటం అనేది మొదటిగా సేవకుడు తనను తాను పరీక్షించుకోవాలి. తర్వాత తన కుటుంబాన్ని జాగ్రత్తగా వీటిలో ఉంచాలి. లేకపోతే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. గమనించండి, ఎందుకు వీళ్ళందరూ క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతున్నారంటే ఇదే పరిస్థితి. మేము నిలబడి ఉన్నాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళు దేవునిలో నిలబడి లేరు. సరిగ్గా సేవ చేసేవాడికి వాడి కుటుంబాన్నే సంస్కరించడానికి జీవితకాలం పట్టుద్ది. బయట వాళ్ళని అవసరంలా, వాడి కుటుంబాన్ని సంస్కరించడానికి జీవితకాలం పట్టుద్ది. అది అవసరమయ్యన్ని జనాలకే. ఇవన్నీ అవసరం అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి?
ఏం చేయాలి? మంచి 4-5 ఇన్స్ట్రుమెంట్లు పెట్టి వీళ్ళకి పాటకు అవకాశం ఇస్తే ఇంకా వాళ్ళకి చల్లారిపోద్ది, ఏముండదు. లేదనుకో ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. మేం చెయ్యాలి, మేము ఉండాలి, మేం కనిపించాలి, జనం సొమ్మితి ఇవన్నీ పెడదామంటావు ఏంటి? అవసరమా కదా? జనాలకి ఏం అర్థం కావు. అందుకని నిలిచి ఉండటం అంటే ఏంటో అర్థం కావట్లా. ప్రభువారు అంత స్పష్టంగా మనకి బోధించినా సరే ఏమని, నా యందు నిలిచియుండు, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే గాని ఎలాగూ ఫలించదో అలాగే నా యందు నిలిచియుంటే కానీ మీరును ఫలింపరు. అబ్బో, ఈ మాటను మనం యాక్సెప్ట్ చేయటం చాలా కష్టం. మీరు ఫలింపరు, మీ వల్ల కాదు, మీకు చేత కాదు అంటే మనకి ఎంత కఠినంగా కష్టంగా ఉంటుందో. ఆయన మనల్ని మీరు ఫలింపరు అంటే అనిపించవచ్చు. అందుకనే మీరు ఫలింపరు అనే మాటను మనం వాగ్దానం కార్డులో ప్రింట్ చేయరు ఎవరో. అదే 31వ తారీఖు 1వ తారీఖు ఇచ్చే వాటిల్లో అక్కడ అంతా అని రెచ్చగొట్టడమే ఉంటుంది. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు బుద్ధిగా ఉండు అని బోధించేవాడు ఎవడు లేడు. అందుకనే గమనించండి, నిలిచి ఉండాలి. నిలిచి ఉన్నామని తలంచుకునే వారు ఏం చేయాలి? పడకుండా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ప్రభువారు కీర్తనాకారుడు ద్వారా మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, మొదటి కీర్తన 1వ చరణంలోనే, దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున నిలువక. గమనించండి, పాపుల మార్గమున నిలువక. అందుకనే నిలిచి ఉండటం అనేది ఏంటంటే ఒక నిర్ణయానికి తగ్గట్టుగా మనము తీర్మానం చేసుకోవటం. ఒక నిర్ణయానికి తగ్గట్టుగా మనం తీర్మానం చేసుకోవటం. నిలిచి ఉండటం అంటే ఇదేదో భౌతికంగా ఒక చోట నిలబడే ఉండటం కాదు. ఒక నిర్ణయం కోసం మనం తీర్మానించుకోవటం. నేను ఇలాగుంటాను, నేను ఇలా చేస్తాను కదా. రక్షించబడినప్పుడు, బాప్తిస్మం పొందినప్పుడు మనం తీసుకున్న నిర్ణయం ఏంటి? నేను దేవుని కోసం జీవిస్తాను. మరి అదే తీర్మానాన్ని ఈరోజు కూడా మనము కలిగి ఉన్నామా? గమనించండి, అదే తీర్మానం కదా, అదే ప్రాధాన్యతలు ఈరోజు కూడా మనకున్నాయా కదా. ప్రాధాన్యతలు లోకం మీదకి వెళ్ళిపోయినాయి అనుకోండి, చాలా కష్టం. ప్రాధాన్యతలు లోకం మీదకి వెళ్ళనే కూడదు. అందుకే గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రీతిగా మనము కూడా నిలబడి ఉన్నామా లేదా అనేది ఎప్పటికప్పుడు మనల్ని మనం పరిశీలించుకుంటూ ఉండాలి. అలాగే అదే వచనంలో ఏమంటున్నాడు ఇర్మీయా ప్రవక్త? మార్గములలో నిలిచి చూడుడి. మొదటిది యేసుక్రీస్తు ప్రభువారి మార్గములో నిలిచి ఉండటం అయితే, రెండోది యేసుక్రీస్తు మార్గము వైపు చూడటం. హల్లెలూయా. గమనించండి, చాలా సందర్భాల్లో ఏంటంటే దేవునిలో నిలిచి ఉంటాము అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ చూసేది మాత్రం లోకం వైపు. ఎందుకని? లోకం పోకడలే మనలో కనిపిస్తూ ఉన్నాయి, లోకపు ఆలోచనలే మనలో కలుగుతూ ఉన్నాయి. అందుకే మనం గమనించగలిగితే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో రాయబడి ఉంది కదా, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. అందుకనే మనం ఏం చేయాలి? దేవుని వైపు చూడాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా పౌలు అపోస్తలుడు అంటున్నాడు కదా, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు. ఆయనలో నిలబడి ఉండటం ఒక ఎత్తు అయితే, ఆయన వైపు చూడటం కూడా మరొక ఎత్తు. అందుకని ఆయన వైపు చూస్తున్నామా లేక లోకం వైపు చూస్తున్నామా? ఆ రోజు ఇశ్రాయేలీయులు చేసిన పని ఏంటంటే, వారు లోకం వైపే చూస్తూ వచ్చారు, లోకాన్నే వాళ్ళు అనుసరిస్తూ వచ్చారు. ఈ లోపుగా దుష్టుడు బబులోను సామ్రాజ్యం రూపంలో రానే వచ్చాడు. వారిని బానిసలుగా తీసుకెళ్ళిపోయాడు.
వారి దేవాలయాన్ని కూడా తగులబెట్టేశాడు. అంటే గమనించండి, అది వారి ఇశ్రాయేలు ప్రజలకు ఎంత అవమానకరం అది కదా. ఏదో సరిహద్దుల్లో పక్క దేశపు రాజులు ఏదో చొరబడుతూ కొంత దూరం వచ్చారంటే పర్లా కన్సిడరబుల్ అనుకోవచ్చు. కానీ వాళ్ళు దేశం నడిబొడ్డులోకి వచ్చేసి ఏ చార్మినార్నో ఏ తాజ్మహల్నో ముట్టడి చేశారనుకోండి, అది దేశానికి ఎంత అవమానం. అలాగే ఏదో ఎవరో ఒకరిద్దరిని తీసుకెళ్ళిపోయారు అనుకుంటే బబులోను సామ్రాజ్యం వాళ్ళు పర్లేదులే అని చూసి చూడనట్టు వదిలేయచ్చు. కానీ వాళ్ళు రావటం, అనేకుల్ని బానిసలుగా తీసుకువెళ్ళిపోవటం, అలాగే దేవాలయాన్ని కూడా తగలబెట్టడం అంటే గమనించండి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అంటే వాళ్ళు దేవుని వైపు చూసే పరిస్థితిలో లేరు కదా. దేవాలయం తగలబడిపోయాక దేవుని వైపు చూసి ఏం ఉపయోగం? అంతకు మునిపే దేవునిలో ఉండాలి, నిలిచి ఉండాలి, దేవుని వైపు వాళ్ళు చూసేవారిగా ఉండాలి. అందుకనే లూకాసు సువార్త 19వ అధ్యాయములో ఏ రీతిగా యేసు వైపు చూడాలి అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. గమనించండి అమ్మా, నీకు ఒక ఎగ్జామ్, ఇప్పుడు పెన్ను పట్టుకొని అండర్లైన్ చేస్తూ ఉండు చూచి అని వచ్చినప్పుడల్లా. లూకాసు సువార్త 19వ అధ్యాయము 1వ వచనము, ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సొంకపు గొత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను. నెంబర్ 1, యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయాను. నెంబర్ 2, తర్వాత వచనంలోకి వెళ్దాం. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ఏం చేస్తున్నాడు? ముందుగా పరిగెత్తుకొని ఆయనను చూచుటకు. మొదటి వచనంలో చెప్పబడిన కొన్ని లక్షణాలకు జక్కయ్య చాలా విభిన్నంగా 2వ వచనంలో ప్రవర్తిస్తున్నట్టు మనకు కనపడతా ఉంటుంది. అదేంటంటే సుంకపు గొత్తదారుడు. అంటే యూదులు ఎవరు కూడా సుంకపు గొత్తదారుడిని పెద్ద గౌరవంగా భావించరు. కానీ ఇతను మాత్రం అందరి మీద అజమాయిషీ చేస్తూ ఉంటాడు. అంటే ఏదో పైకి గౌరవించినా లోపల గౌరవ భావం ఉండదు. 2వది ఏమని రాయబడింది ఇతని గురించి? ధనవంతుడు అని. ఈ ధనవంతుడు ఏం చేస్తున్నాడు? తన లక్షణానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు. 2వ వచనంలో ఏం చేస్తున్నాడు? తాను ఏం చేశాడు? ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. ఇలాగా అంత సంపన్నులు ఎవరు పరిగెత్తటం, మేడి చెట్లు ఎక్కటం ఇలాంటివి చేయరు. ఎందుకని? వారి సంపదను బట్టి చాలా హుందాగా ఉంటారు. కలెక్టర్ వెళ్ళాడు అనుకోండి, ముందేం వెళ్తుంది? ఒక సెక్యూరిటీ వ్యాన్ వెళ్తుంది. నెక్స్ట్ ఇంకొక ఎంఆర్ఓనో ఎండిఓనో ఆర్డీఓనో వాళ్ళ ఒక 2-3 కార్లు ఉంటాయి కదా. ముందు ఒక పోలీస్ జీపు, ఇతను ఇన్నోవా, తర్వాత ఇంకో 2. మరి కలెక్టర్ కంటే ఎక్కువ పెద్ద వెహికల్ వాడితే ఊరుకోరుగా మనకి, అంతే కదా. అందుకని వీడు బ్రేసాలును చిన్న చిన్న డిజైర్లు వాడాలి. వీళ్ళు ఎవరో ఎంఆర్ఓలు, వాళ్ళు వెనకాల వెళ్తారు. వెళ్ళినప్పుడు సడన్గా కలెక్టర్కి రోడ్డు మీద అమ్ముతున్నాయో కనిపించి నచ్చినాయి అనుకో, దిగిపోయి అక్కడికి వెళ్ళిపోయి తాటి ముంజలు కొట్టించుకొని అలా తినేస్తూ ఉంటాడా? తింటే అతను లెక్క చేస్తారా? మరి ఇప్పుడు ఇతను కూడా ఇలాగే అంత పలుకుబడి ఉండి, హోదా ఉండి, అధికారం ఉండి ఇతను కూడా అలాగే పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్టు ఎక్కేస్తే? అందుకనే గమనించండి, ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. ఎన్నోదమ్మ ఇది? 3. ఫస్ట్లోనే చూడలేకపోయాను 2, ఇది 3. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా
అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళెనని చాలా సనుగుకొనిరి. కానీ గమనించగలిగితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు చూపు జక్కయ్య మీద పడిందో, అందుకని అంతకు మునుపు వచ్చినంలో యేసయ్య చేసిన పనేంటి? ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూశాడు. చూసి జక్కయ్యనేమన్నాడు? త్వరగా దిగిరా, ఎందుకు నేను ఇంటికి రాబోతూ ఉన్నాను. ఈ చూపు జక్కయ్యలో ఏం చేసిందో తెలుసా? పెను మార్పును తీసుకొని వచ్చింది. అందుకని ఏమంటున్నాడు? నా ఆస్తిలో సగభాగం నేను బేదలకు ఇచ్చేస్తున్నాను. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే 4 అంతలు నేను తిరిగి చెల్లించేస్తాను అంటున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అన్న మాట ఏంటంటే, ఇతను కూడా అబ్రహాము. ఇప్పుడు ఎవరి వైపు చూశాడు జక్కయ్య అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి వైపు చూశాడు. ఆయనలో నిలబడటం ఒక ఎత్తు అయితే, ఆయన వైపు చూడటం ఒక ఎత్తు. ఆయన వైపే మనం చూసామనుకోండి, మన జీవితం కూడా ఇంతే విప్లవాత్మకంగా మార్చబడుతూ ఉంటుంది. ఎవరు కూడా ఊహించుండరో. అందుకనే దేవుని ప్రణాళికలో జక్కయ్య ఉన్నాడు కనుకనే యేసుక్రీస్తు ప్రభువు వారి ఆయన వైపు కన్నులెత్తి చూశాడంట. జనసమూహం ఉన్నప్పుడు ఎవరైనా నేలను చూసుకుంటారు కదా, అడుగులు ఎలా పడతాయి, ఎదరికి ఎలా అడుగేయాలి, ఇది చూస్తారు. కానీ యేసయ్య ఎటువైపు చూశాడు? కన్నులెత్తి చూశాడంట. అందుకనే గమనించండి, ఆ చూపు జక్కయ్యలో మార్పుని తీసుకొని వచ్చింది. హల్లెలూయా. దైవ మార్గంలోనే ఉన్నట్టు నిలిచినట్టు అనిపించాడు. కానీ గెహజీ దేని వైపు చూశాడు? డబ్బు వైపు, ధనం వైపు చూశాడు. యేసుక్రీస్తు ప్రభువు వారితో ఆయన శిష్యుల మధ్యలో నిలిచినట్టు ఉన్నాడు. కానీ యోధా ఇస్కరియోతు దేని వైపు చూశాడు? డబ్బు సంచి వైపే చూశాడు. గమనించండి. అందుకని ఇవి చాలా ప్రమాదకరమైనవి. దేవుని తోటలోనే ఉన్నాము అనుకున్నారు, కానీ ఆ పండు వైపు చూశారు, ఆదాము హవ్వలు కదా. దేవుని ప్రణాళికలో రాజుని అనుకున్నాడు, కానీ దావీదు రాజు ఎవరి వైపు చూశాడు? బత్షెబా వైపు చూశాడు. నేను ప్రతిష్ఠించబడిన వాడిని. సంసోను జీవితం చూస్తే సంసోను నాజీరు చేయబడినవాడు. అంటే అతని జీవిత కాలంలో మంగలి కత్తి అతని మీద పడకూడదు. అతను జుట్టు ఎప్పుడు కూడా క్షవరం చేయించబడకూడదు. ఎవరి వైపు చూశాడు? డెలీలా వైపు చూశాడు. గమనించండి. అందుకనే సంసోను జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మనకు గుర్తు రావాల్సిన మాట ఏంటంటే, సంసోను ఒంట్లో బలం ఉంది, కానీ కంట్లో ఏముంది? బలహీనత ఉంది. ఒంట్లో ఏముంది? బలం ఉంది. ఎంఆర్ఎఫ్ టైర్ లాగా ఇలాగ అంటున్నాడు. కానీ కంట్లో ఏముంది? బలహీనత ఉంది. తిమ్నాతుకు వెళ్ళి ఒకతను చూచి ఏం చూశాడు? పెళ్ళి కోసం ఎంటపడ్డాడు. ఎంతసేపు పెళ్ళి 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 పెళ్ళి. ఆఖరికి ఏమైంది? ఆ పెళ్ళి చేసుకుందే ఇవన్నీ తీసేస్తే ఏమైపోయాడు? ఇప్పుడు బలహీనుడైపోయాడు కదా. అందుకనే జాన్ మిల్టన్ శాంసన్ ఆగ్నస్టిస్లో సంసోను గురించి రాస్తూ అంటాడు, ది బ్లైండింగ్, ది బైండింగ్ అండ్ ది గ్రైండింగ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ శాంసన్ అంటాడు. బ్లైండింగ్ ఏమైపోయింది? కళ్ళు ఓడబెరికేశారు. బైండింగ్ కట్టేశారు. తర్వాత ఏం చేస్తున్నారు? గ్రైండింగ్, గానుగు చుట్టూ అతన్ని గానుగెద్దులాగా తిప్పుతున్నారు. ఇవే సంసోన్ జీవితంలో మిగిలినవి. ఏం చూస్తున్నాం ఈ రోజున మనం? గమనించండి. అందుకని దేవుని వైపు కాకుండా గమనించండి, లోకం వైపు చూసే దాన్ని ఏమంటారంటే ఆత్మీయ వ్యభిచారం అంటారు కదా. ఆధారపడవలసింది దేని మీద? దేవుని మీద. కానీ మన చూపు దేని మీద ఉంది? లోకం మీద ఉంది. అందుకని భర్త ఉండగా
వేరొక వ్యక్తితో సన్నిహిత పరిచయం కలిగి ఉండటం, భార్య ఉండగా వేరొక స్త్రీతో పరిచయాన్ని కలిగి ఉండటం, అది ఈ లోకంలో వ్యభిచారం ఎలాగవుతుందో, మనకి దేవాది దేవుడు ఉండగా లోకాన్ని ఆశ్రయించటం, లోకం వైపు చూడటం కూడా ఏమవుతుంది? ఆత్మీయ వ్యభిచారం అవుతుంది. అందుకని అటువంటి తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో క్రైస్తవ్యం ఉండిపోయింది. ఈ రోజున దేవుని వైపు చూడవలసిన వారు దేని వైపు చూస్తున్నారు? లోకం వైపు చూస్తున్నారు. అందుకనే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడనైన యేసు వైపు చూస్తూ కదా. దేవునిలో నడుస్తూ ఉన్నామంటే మధ్యలో కొన్ని అవరోధాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఇవి మనలో కొంత ఆసక్తిని తీసేస్తూ ఉంటాయి, నిరాశను కలిగిస్తూ ఉంటాయి కదా. మనం కూడా అలిసిపోయిన వాళ్ళంలాగా అయిపోతాం కదా. అందుకనే రాజ్బాబు గారు మహానుభావుడు. బహుశా మనం తప్ప ఈ సొందలు ఎవడు రాజ్బాబు గారి గురించి మాట్లాడుకోడేమో, ఏ మందిరంలో కూడా. ఆయన ఒక పాట రాస్తూ, నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్ నిలిచిపోయినావా, నడచి నడచి నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా, కలువరి గిరిదనుక సిలువ మోసిన, కలువరి గిరిదనుక నజరేయుడేసుని ముందు నడువగా, నజరేయుడేసుని యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, యేసు వైపు చూడు, తీరానికి చేరు, తీరానికి చేరు, ఎంత దూరమైన అది ఎంత భారమైన, ఎంత దూరమైన అది ఎంత భారమైన, యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు. హల్లెలూయా. అందుకే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైన యేసు వైపు మనం చూడాలి. అప్పుడే మనం ఉన్న పరుగు పందెంలో ఓపికతో మనము పరిగెత్తగలుగుతాం. అందుకే ఇశ్రాయేలీయులు చేసిన తప్పును బట్టి ఈ రోజున ఒక విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. అదేంటంటే ఆయనలో మనము నిలిచి ఉండాలి, ఆయన వైపు మనము చూడాలి. ఇంకొక సత్యం ఏం బోధించబడుతూ ఉంది 16వ వచనంలో, పురాతన మార్గములను గూర్చి విచారించుడి. గమనించండి, అంటే ఆయన మార్గాలను మనము అన్వేషించాలి, ఆయన మార్గాలను మనము అన్వేషించాలి. పురాతన మార్గము, పురాతన మార్గం అంటే కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో 35 మంది విశ్వాస వీరులు మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటారు. వారు దేవుని కోసం గొప్ప కార్యాలు చేశారు, అది కూడా విశ్వాసాన్ని బట్టి. ఆ మార్గాలను మనము అన్వేషించాలి. అందుకనే 55వ కీర్తన 19వ చరణంలో రాయబడి ఉంది కదా. 55వ కీర్తన 19వ శరణం. పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనస్సు లేని వారై తనకు భయపడని వారికి, గమనించండి, పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు. 74వ కీర్తనలో కూడా రాయబడి ఉంది 12వ చరణంలో. 74వ కీర్తన 12వ చరణం, పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు, దేశములో మహారక్షణ కలుగజేయువాడు ఆయనే. అలాగే 93వ కీర్తనలో కూడా 2వ చరణంలో, పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము
ఉన్నవాడవు నీవే. పురాతన మార్గాలను విచారించటం అంటే వాస్తవానికి మోషేకు దేవుడు ఏ ఆజ్ఞలనైతే అందించాడో, ఏ మార్గాలలో అయితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు నడుచుకున్నారో వాటిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, వాటిని మనము అనుసరిస్తూ ఉండాలి. అందుకనే యెషయా గ్రంథము 37వ అధ్యాయంలో మనం ఒక మాటను చదువుతున్నాం. 26వ వచనంలో, నేనే పూర్వమందే దీన్ని కలుగజేసి తిననియు పురాతన కాలమందే దీన్ని నిర్ణయించి తిననియు నీకు వినబడలేదా? పురాతన కాలమందే నిర్ణయించి తిని. గమనించగలిగితే జక్కయ్య కూడా ఆ పురాతన కాలము నుండి, అనగా అనాది కాలములోనే దేవుని ప్రణాళికలో మనం ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. కనుకనే దేవుడు అతని వైపు చూశాడు. అందుకనే క్రొత్త పోకడలు ఉంటూ ఉంటాయి కదా, దాన్ని ఏమంటాం మనం? ట్రెండ్ అంటాం. ఏమంటాం? ట్రెండ్ అంటాం కదా. ఈ లూజు జీన్ ప్యాంట్ ఒకటి వేసుకొని వెళ్తున్నాడు మొన్న. ఆడు ఎలాగున్నాడంటే అన్నీ కట్టె పొలంలాగానే ఉన్నాడు. అంటే ఆ ప్యాంట్ నాకు సరిపోద్ది, ఆడలాంటి వాళ్ళు ముగ్గురికి సరిపోద్ది ఆ ప్యాంటు. అది వేసుకెళ్తున్నాడు. ఏంట్రా రామోజీ అంటే బ్యాగీ అన్నయ్య అంటున్నాడు. ఆడు బ్యాగీయా? ఓహో, మళ్ళీ వచ్చిందనమాట 40 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత ఆ ట్రెండ్. ఇప్పుడు అదేమైపోయింది? ఇప్పుడు న్యూ ట్రెండ్ అనమాట. కానీ దేవుడు మనల్ని ఫాలో అవ్వమంటున్నది ఏంటి? ఓల్డ్ పాత్, పురాతన మార్గము. చాలామందికి అవి నచ్చవు కదా. మేము జెన్జీ, మేము జెన్ ఆల్ఫా, రకరకాలుగా చెప్తూ ఉంటారు. కానీ దేవుడు అన్వేషిస్తున్నది ఏంటి? మన యథార్థతను. ఆయన మనల్ని ఏది అనుసరించమంటున్నాడు? అందుకనే మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి తెలుసుకొని అందులో నడుచుకోవాలి. అప్పుడే ఆ పురాతన మార్గాలు మనకు మేలుకరంగా ఉంటాయి. ఎవరైతే ఆ మార్గాలలో అనుసరించి దేవుని దీవెనలు పొందుకున్నారో ఆ మార్గాలను మనము అనుసరించాలి. యాకోబు లాంటి యథార్థత, యోసేపు లాంటి పరిశుద్ధత, అబ్రహాము లాంటి విశ్వాసము, ఇటువంటివి మనము పురాతన మార్గాలే కదా. ఈ రోజుల్లో ఏంటంటే న్యూ ట్రెండ్ ఏంటి? ఎంత డ్యాన్స్ వేస్తే అంత గొప్పగా ఆరాధన చేసినట్టు కదా. వాళ్ళు దీనికి ఏమేమి పోలిక తీసుకొస్తారు? దావీదు ఆ రోజుల్లో డ్యాన్స్ వేసాడండి. వీళ్ళు వేసే డ్యాన్స్కి దావీదు వేసిన డ్యాన్స్కి ఏమన్నా సంబంధం ఉందా? కానీ ఇదే న్యూ ట్రెండ్. కానీ దేవుడు మనల్ని ఫాలో అవ్వమంటుంది ఓల్డ్ పాత్, ఆ పురాతన మార్గాలు కదా. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి. అప్పుడు మీకేం కలుగుతుంది? అప్పుడు నెమ్మది కలుగుతుంది. ఆత్మీయ సంక్షోభం అనేది తీర్చబడుతూ ఉంది. అప్పుడు దేవునికి మనకి ఒక సత్సంబంధము, సహవాసం అనేది ఏర్పడుతుంది. దానిని బట్టే మనము ఫలింపులోనికి వస్తాం. నా యందు మీరు నిలిచి ఉండకపోతే మీరు ఫలింప. ఆయన యందు నిలిచి ఉండాలి, ఆయన వైపు చూడాలి, ఆయన మార్గాలను అనుసరించాలి. అప్పుడే మనం ఆశీర్వదించబడతాం. అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయాన కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. మీ మార్గాలను నిలిచి, మీ మార్గాలలో మేము నిలిచి, మీ వైపు మేము చూసి, నాయనా మీ మార్గాలను మేము కనుగొని నడిచే భాగ్యాన్ని దయచేయండి. ఆ రీతిగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, విన్న మాటలు మా హృదయంలో భద్రపరచమని, నీరుగట్టి ఫలింపచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనందరం లేచి నిలబడినట్లయితే
ఒక పాట పాడుతూ ఉండగా